బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేజ్రీవాల్ విచారించనున్నది. ఇక కేజ్రీవాల్ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఈడీకి అనుమతిచ్చారు. ఢిల్లీలో ఎన్నికలు జరిగే వేళ మరోసారి లిక్కర్ కేసు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేజ్రీవాల్ విచారించనుంది. కేజ్రీవాల్ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఈడీకి అనుమతిచ్చారు. ఢిల్లీలో ఎన్నికలు జరిగే వేళ మరోసారి లిక్కర్ కేసు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేజ్రీవాల్ విచారించనుంది. కేజ్రీవాల్ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఈడీకి అనుమతిచ్చారు. ఢిల్లీలో ఎన్నికలు జరిగే వేళ మరోసారి లిక్కర్ కేసు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేజ్రీవాల్ విచారించనుంది. కేజ్రీవాల్ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఈడీకి అనుమతిచ్చారు. ఢిల్లీలో ఎన్నికలు జరిగే వేళ మరోసారి లిక్కర్ కేసు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చిదంబర్, చెప్పండి, ఎన్నికలు జరిగే వేళ సడన్ గా ఢిల్లీ లిక్కర్ కేసు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. చిదంబర్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇదే మొదటి నుంచి కూడా ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ కు సంబంధించి దానికి రాజకీయ ప్రేరేపితమైన కేసు అంటూ కూడా మొదటి నుంచి దీన్ని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడము, అరవింద్ కేజ్రీవాల్ తర్వాత బెయిల్ పైన రిలీజ్ అయిన నేపథ్యం మనం చూసాం. బట్ ఇప్పుడు ఈడీ మరొకసారి అరవింద్ కేజ్రీవాల్ ని విచారించాలని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్ కి అనుమతి కోరుతూ ఒక అప్లికేషన్ ఇవ్వడము, దాని మీద లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఆయనని అనుమతి ఓకే అంటూ కూడా తన డెసిషన్ ఇవ్వడం చేస్తే మాత్రం ఖచ్చితంగా మరొకసారి ఇది రాజకీయ పరంగా చర్చనీయాంశం అవడంతో పాటు ఢిల్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఒక కీలకమైన అంశంగా కూడా పరిగణించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైపు దీంట్లో దేశవ్యాప్తంగా చాలా మంది నాయకులను అరెస్ట్ చేయడము, అలాగే కొంతమంది లీడర్లను దీంట్లో బాధ్యులను చేస్తూ డిస్కస్ చేయడము, అవన్నీ జరిగిన తర్వాత అరెస్ట్ జరిగిన తర్వాత ఒక్కొక్కరికి బెయిల్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ దీన్ని విచారించి ఈడీ అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు చేతులు మారే క్రమంలో మనీ లాండరింగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది అని ఒక ఆరోపణ వచ్చిన నేపథ్యంలో దాన్ని నిగ్గు తేల్చే పనిలోనే ఈడీ పర్మిషన్ తీసుకున్నట్టుగా మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.